జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ కు బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా? నవీన్ పై ఉన్న క్రిమినల్ కేసులు హస్తం పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతాయా? మరోవైపు నవీన్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిందా? అలక వహించిన నేతలను బుజ్జగించడం కాంగ్రెస్ అధిష్టానానికి టాస్క్ గా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ టికెట్ కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు నవీన్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది ఏఐసీసీ. అయితే నవీన్ కుమార్ కు ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హస్తం పార్టీకి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు నవీన్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆశావాహులంతా అలకబోనారు. దీంతో కినుక వహించిన అసంతృప్త నేతలను బుజ్జగించడం కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం మాజీ ఎంపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలో సీనియర్ అయిన తనకి అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోస్టర్లు సైతం వేసింది ఆయన అనుచర వర్గం. చివరకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో 2 రోజులుగా అలక వహించిన అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తో కలిసి వెళ్లి దాదాపు 2 గంటల పాటు అంజన్ కుమార్ యాదవ్ కు నచ్చజెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆయనకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని మీనాక్షి హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారట. అలాగే సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ నివాసాలకు వెళ్లి నచ్చజెప్పారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ చుట్టూ వివాదాలే ఉన్నాయి. నవీన్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులన్నీ తెరపైకి వస్తున్నాయి. రౌడీ షీటర్ గా పేరు ఉన్న నవీన్ యాదవ్ అప్పట్లో ఒక షాపును తగలబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆయనపై ఉన్న గత కేసుల వ్యవహారాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. వీటికి తోడు ఈ మధ్య కాలంలో ఓటర్ ఐడి కార్డు పంపిణీ వ్యవహారం పైన కేసు నమోదైంది. ఈ వ్యవహారం జాతీయ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కావడం వివాదాస్పదమైంది. అయితే నవీన్ యాదవ్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. నవీన్ కు ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ను విపక్షాలు ఎన్నికల ప్రచారంలో ప్రచార ఆయుధాలుగా వాడుకుంటే నష్టం జరుగుతుందని హస్తం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పై ఉన్న క్రిమినల్ కేసులే కాదు, ఆయనకు ఉన్న నోటి దురుసు కూడా పార్టీకి నష్టం చేస్తుంది అన్న వాదన ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ ను ప్రకటించిన కొద్దిసేపట్లోనే దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డిపై ఆయన నోరు జారడం చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. పీజేఆర్ కూతురు కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి నవీన్ వ్యాఖ్యలపై బగ్గుమన్నారు. ప్రజల అభిమాన నేతను నాన్ లోకల్ అనడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పీజీఆర్ అంటే అన్న అంటే నేనున్నాను పలికే నాయకుడు ఆయన. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఇంటి ముందుకు వచ్చినా ఆదుకునే నాయకుడికి లోకల్ నాన్ లోకల్ అసలు వర్తించదని నేను అనుకుంటున్నా. ఆయనకే కాదు ఏ నాయకుడు కూడా పీజీఆర్ లెక్క పనిచేస్తే డెఫినెట్గా లోకల్ నాన్ లోకల్ ట్యాగ్ అన్నది ఉండదని నేను అనుకుంటున్నా. బేసిక్గా ఒక లీడర్ అనేటోడు ప్రజలకు అవైలబుల్ ఉండాలి. లోకల్ అయి కూడా ప్రజలకు అవైలబుల్ లేకపోతే నాన్ లోకల్ తోటే సమానం. సో డెఫినెట్గా ఈ లోకల్ నాన్ లోకల్ టాపిక్ అవైలబిలిటీ అనేది పీజీఆర్ గారికి వర్తించదు. నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పటికీ ఎంఐఎం రికమెండేషన్ తోనే ఆయనకు టికెట్ దక్కిందన్న వాదన ఉంది. నవీన్ ను కాంగ్రెస్ అభ్యర్థి అనడం కంటే ఎంఐఎం అభ్యర్థి అనడమే కరెక్ట్ అని బీజేపీ ప్రచారాస్తంగా వాడుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం ఖరారు చేయడమేంటని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టికెట్ ఖరారైన వెంటనే నవీన్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కలవకుండా నేరుగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలవడం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. నవీన్ తీరును కాంగ్రెస్ క్యాడర్ సైతం తప్పుపడుతుంది. వివాదాల కారణంగా నవీన్ కుమార్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కనీసం కార్పొరేటర్ గా గెలిచిన చరిత్ర కూడా లేకపోవడంతో నవీన్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. నవీన్ యాదవ్ నేర చరిత్ర, వ్యవహార శైలి కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయంటున్నాయి ఆ పార్టీ